వచ్చి వాక్య సందేశం అందించాలని వారు చాట్ చేసినాక ప్రభుత్వం రావాల్సిందిగా ప్రోత్సాహం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ నామమునకు స్తోత్రవాగలి. ఈ యొక్క వాక్య సందేశం ఇలాగ ఉందో ఒక చిన్న ప్రార్థన. అందరూ తలదించినట్లయితే ಎಲ್ಲರೂ ಕೂಡ ತಲೆ ಬಾಗುವುದಾದ್ರೆ మనం ప్రార్థన. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా యొక్క ప్రియ తండ్రి, ಅಯ್ಯ ನಮ್ಮನ್ನು ಅತ್ಯಂತವಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ನಮ್ಮ ಪರಲೋಕದಿಂದ మమ్మల్ని ತಂದೆ, ఎంతగానో ప్రేమించి ನಮ್ಮನ್ನು ಎಷ್ಟಾಗಿ ಪ್ರೀತಿಸಿ కాచి కాపాడిన విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం. ಅಯ್ಯ ನೀನು ಕಾದು ಕಾಪಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ స్తోತ್ರ. గడిచిన సంవత్సరం అంతను కాచి కాపాడిన విధానం కొరకు స్తోత్రం. ಅಯ್ಯ ಕಳೆದ ವರ್ಷವನ್ನು ಕೂಡ ನೀವು ಕಾದು ಕಾಪಾಡಿದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టేదానికి ఇచ్చిన అవకాశం కొరకు నీకు వేలాది స్తోత్రం. ಅಯ್ಯ ಈ ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ತಂದೆ ಹೆಚ್ಚಿರುವುದಕ್ಕೆ ನೀವು ಕೊಟ್ಟಂತಹ ಸಮಯಕ್ಕಾಗಿ ನೀವು ಕೋಟಾನುಕೋಟಿ ಸ್ತೋತ್ರ. ఎవరికి యొక్క ధన్యత మాకు అనుగ్రహించిన దేవానికి వేలాది స్తోత్రం. ಅಯ್ಯ ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಇಲ್ಲದಂತ ಈ ಧನ್ಯತೆ ನಮಗೆ ಕೊಟ್ಟದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಪ್ಪ. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచుచున్నాం రాజా. ಅಯ್ಯ ಹಾಡಿನ ಮೂಲಕ ನಿಮ್ಮನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಿದ್ದೇವಪ್ಪ. ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరచుచున్నాం. ಅಯ್ಯ ಆರಾಧನೆ ಮೂಲಕ ನಿಮ್ಮನ್ನು ಘನಪಡಿಸಿದ್ದೇವಪ್ಪ. వాక్య సందేశం వెళ్తుండగా ಅಯ್ಯ ವಾಕ್ಯ ಸಂದೇಶದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಯಾವ యోగ్యత లేని వారిని ಅಯ್ಯ ಯಾವ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದಂತ ನಮ್ಮನ್ನು ಬರ್ತಾನೆ. మమ్మల్ని ఎన్నుకున్న విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం. ಅಯ್ಯ ನಮ್ಮನ್ನು ಆಯ್ದುಕೊಂಡ ವಿಧಾನಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. కావాల్సిన విశేషమైన జ్ఞానం నడిపించండి. ಅಯ್ಯ ಬೇಕಾದ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟು ನಡೆಸಿರಿ ಅಯ್ಯ. సకల మహిమ మీకే చెందేలాగా ಅಯ್ಯ ಸಮಸ್ತವಾದ ಮಹಿಮೆ ನಿಮಗೆ ಮಾತ್ರ ಶ್ರಮಿಸುತ್ತಾರೆ. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగివేడుచున్నాను తండ్రి. ಯೇಸುವಿಗೆ ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದುತ್ತೇವೆ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆమేన్. ಆಮೆನ್. దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఈజ్ గ్రేస్ మినిస్ట్రీస్ మళ్ళీ మా యొక్క కుటుంబం తరఫున మీకు అందరికీ నూతన సంవత్సరం శుభాశంసలు ఉంది. ಎಸ್ ಗ್ರೇಸ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ವತಿಯಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ನೂತನ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು. హ్యాపీ న్యూ ఇయర్. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು. మై గాడ్ బ్లెస్ యూ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. అందరికీ వాగ్దానాలు అందాయా నిన్న రాత్రిన? ಎಲ್ಲರೂ ಕೂಡ ವಾಗ್ದಾನ ಸಿಕ್ಕಿವೆ ನಿನ್ನ ರಾತ್ರಿ. ఇంపట్టం లేదండి. ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ. ఒట్టి చిట్టనకు మాత్రమే అందినట్టుంది. ಚೀಟಿಯವರಿಗೆ ಮಾತ್ರ దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. నిజంగా మనము ఈ రోజున సజీవంగా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఉంటున్నామంటే ನಿಜವಾಗಿ ನಾವು ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ಸನ್ನಿಧಾನ ಸೇರಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ఇదే ఒక గొప్ప కార్యము మన యొక్క జీవితాలలో. ಇದೇ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ. హల్లెలూయా. 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 నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, నిజವಾಗಿ ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున ఆంటీ గారు ఫోన్ చేసి రేపటి రోజున మీరు వాక్యము అందచేయాలి అని చెప్పగా ನಿನ್ನ ದಿನ ಆಂಟಿಗಳು ಕರೆ ಮಾಡಿ ನಾಳೆ ದಿನ ನೀವು ವಾಕ್ಯ ಸಂದೇಶವನ್ನು ಕೊಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ మనము ఏ ఒక్క అంశం తీసుకున్నాం, ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా ಯಾವ ಅಂಶವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋದ ನೂತನ ವರ್ಷದಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆలోచన చేస్తుంటే ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ గడిచిన ఒక 10 రోజులలో జరిగిన ఒక ఘటనలను మనము ధ్యానించినప్పుడు ಕಳೆದ ಒಂದು 10 ದಿನಗಳಿಂದ ನಡೆದಂತ ಘಟನೆಗಳು ನಾವು ಧ್ಯಾನಿಸುವಾಗ ఈ యొక్క నూతన సంవత్సరంలో చెప్పాలనో లేదో అనేది నాకు తెలియదు, కానీ ಈ ನೂತನ ವರ್ಷದ ನಾವು ಹೇಳಬೇಕು ಇಲ್ಲವೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದ್ರೆ అయితే ఎంత చేదు నిజమున్ననో, ಎಷ್ಟು ಕಹಿಯಾದ ಸತ್ಯವಿದ್ದರೂ ಕೂಡ అయితే దేవుడు మనలో ఏం చూశాడో తెలియదు, కానీ ದೇವರು ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಕಂಡನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ రోజు ఈ యొక్క క్షణం వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ಈ ಒಂದು ಕ್ಷಣವರೆಗೂ ಕೂಡ ನಮ್ಮನ್ನು ದೇವರು ಸಜೀವ ಲೆಕ್ಕದಲ್ಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. మొన్నటి రోజున 29వ తేదీన ಮೊನ್ನೆ 29ನೇ ತಾರೀಕಿನ ದಿನ మా యొక్క ప్రాంతంలో మాత్రం ನಮ್ಮದು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಮಾತ್ರ ఒక 7 మరణించారండి. 7 ಜನರು ತೀರಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఒకే రోజున 7 భూస్థాపనలు జరిగాయి. ಒಂದೇ ದಿನದಲ್ಲಿ 7 ಭೂಸ್ಥಾಪನೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆದವು. ఇప్పుడు జరిగేది కరోనా కాదండి. ಇದು ಕರೋನಾ ಅಲ್ಲ. సహజమైన రోజులలోనే ಸಹಜವಾದಂತ ದಿನಗಳಲ್ಲಿಯೇ మనం 7 మరణాలను ఒక రోజుకు చూస్తా ఉంటున్నాము. 7 ಮರಣಗಳನ್ನು ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ನಾವು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. చిన్న పిల్లల కానించి పెద్దల వరకు మనం చూస్తా ఉంటున్నాము. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಮೊದಲುಗೊಂಡು ದೊಡ್ಡವರೆಗೂ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనల్ని మనం గొప్పగా చెప్పుకునేంత స్థాయికి మనం లేము, కానీ ನಮ್ಮನ್ನು ನಾವು ದೊಡ್ಡವರೆಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವಂತ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲ. అయినా దేవుడు మన పట్ల ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తా ఉంటున్నాడు? ಆದ್ರೂ
ಆದರೂ ಕೂಡ ದೇವರು ಯಾತಕ್ಕಾಗಿ ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ? ఎవరు చూడని ఈ యొక్క 2025 ಯಾರು ನೋಡುವಂತ 2025ನೇ ವರ್ಷವನ್ನು మనము సాక్ష్యంగా చూస్తాం. ನಾವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ఈ రోజు మనము ధ్యానించే ఒక విషయం ఏముంటున్నదంటే, ಈ ದಿನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವಂತ ಒಂದು ವಿಷಯ లేఖనాలలో యెరెమీయా 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివి సహకరించండి. 32వ వచనము అధ్యాయము ಅಧ್ಯಾಯ 17వ వచనం 17ನೇ ವಚನ ఏమంటున్నదండి? ಏನು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ? యెహోవా ఆ ఆమా శూరుడా ఆ నీ అధిక బలము చేతను ఆ ఆ నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఏది లేదు. పలాని విషయాలు ఒకరికి సమర్థం ఉంటది, కొన్ని మందికి ఒక బలం ఉంటది, వాళ్ళు చేయగలరు. కానీ మనము సేవించే దేవునికి ಅಸಾಧ್ಯమైనది ఏమీ లేదు. హల్లెలూయా. ಕೆಲವರಿಗೆ ಮಾತ್ರ ಕೆಲವು ವಿಷಯಗಳಲ್ಲಿ ಸಾಮರ್ಥ್ಯ ಇರುತ್ತದೆ, ಆದರೆ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯವು ಯಾವುದೂ ಕೂಡ ಇಲ್ಲ. అలాంటి ఒక దేవుణ్ణి మనం సేవిస్తాంచున్నాం అంటే ఎంత గొప్ప సంగతి అండి. ಅಂತ ಒಂದು ದೇವರನ್ನು ನಾವು ಸೇವನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅದು ದೊಡ್ಡ ಸಂಗತಿ. ಅದು నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, ನಿಜವಾಗಿ ಸಹೋದರಿ ಸಹೋದರ, మన యొక్క ఆత్మీయ జీవితాలలో ನಮ್ಮದು ಆತ್ಮೀಯ ಜೀವಿತಗಳಲ್ಲಿ ఈ యొక్క లోకరీతిగా మనం జీవించినప్పుడు ನಾವು ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವಾಗ మనలో ఒక్క కొరత ఏమంటున్నదంటే, ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಕೊರತೆ ಏನಂದ್ರೆ, అంటే చాలా మందికి ఉండదండి, ಅನೇಕರಿಗೆ ಇರುವುದಿಲ್ಲ. కొన్ని మందికి ఒక కంట్రోల్ పవర్ ఉంటుంది, ಕೆಲವರಿಗೆ ಒಂದು ಜಯಿಸುವಂತ ಶಕ್ತಿ ಇರ್ತದೆ. అయితే చాలా మటుకు ಅನೇಕವರಿಗೆ ಕೂಡ ఏమన్నా అలజడి జరగాలి, ಸ್ವಲ್ಪ ಗಲಿಬಿಲಿ ಆದ್ರೆ అసమాధానం ఉండాలి, ಅಸಮಾಧಾನವಿರಬೇಕು, ఏదన్నా ఒక జరగరానిది జరగాలంటే ನಡೆಯಬಾರ್ದು ನಡೆದು ಹೋದ್ರೆ మనలో కొరతగా ఉండేది ఏదంటే, ನಮ್ಮಲ್ಲಿ ಕೊರತೆಯಾಗಿರುವುದು ಏನಂದ್ರೆ ఆ ఒక సెల్ఫ్ కంట్రోల్. ನಮ್ಮ ಒಂದು ಆತ್ಮಾಭಿಮಾನ, ఆ ఒక సెల్ఫ్ కంట్రోల్ ನಾವು ಸ್ವತಃವಾಗಿ ನಾವು అంటే మన ఒక మనసులను మనము అదుపులో పెట్టుకోలేము. ನಮ್ಮ ಒಂದು ಮನಸ್ಸನ್ನು ಅಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಂಥದ್ದು కదా. ಹೌದಾ? నిజంగా కొన్ని విషయాలలో మనం చూసినట్లయితే ఈ యొక్క 7 మరణాలు నేను చెప్పిన రీతిగా ನಾ ಹೇಳಿದ 7 ಮರಣಗಳು ಹೇಳಿದ ರೀತಿಯಲ್ಲಿ అందులో 4 మరణాలు వచ్చేసి సూసైడ్ కేసులు. ಅದರಲ್ಲಿ 4 ಮರಣಗಳು ಅವರ ಆತ್ಮಹತ್ಯೆ ಕೇಸುಗಳು. సూసైడ్ కేసు, ಆ ಆತ್ಮಹತ್ಯೆಗಳು. ఎందుకంటే వాళ్ళ ఒక డిసిజన్ పైన కంట్రోల్ ఉన్నట్లయితే, ಅವರು ತೆಗೆದುಕೊಂಡ ನಿರ್ಣಯ ಮೇಲೆ ಅವರಿಗೆ ಹತೋಟಿ ಇರುವುದಾದ್ರೆ ఇలాంటి ఏం సూసైడ్ జరగవండి. ಇಂಥ ಒಂದು ಆತ್ಮಹತ್ಯೆಗಳು ನಡೆಯುವುದಿಲ್ಲ. ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ దెమ్సెల్వ్స్. ಅವರ ಮೇಲೆ ಅವರಿಗೆ ಹತೋಟಿ ಇರಲಿಲ್ಲ. మన ఒక ఆత్మీయ జీవితాలలో ನಮ್ಮದು ಆತ್ಮೀಯ ಜೀವಿತಗಳಲ್ಲಿ మనలో ఒక కొరతగా ఉండేది ఏముంటున్నదంటే, ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಕೊರತೆ ಇರುವುದೇನೆಂದ್ರೆ మనకు అలాంటి ఒక కంట్రోల్ అనేది ఉండదండి. ನಮಗೆ ಅಂತ ಒಂದು ಹತೋಟಿ ಅನ್ನೋದು ಇರುವುದಿಲ್ಲ. ఏదో చెప్పేయాలి, చేసేయాలని ఒక ఆవేశంలో ಏನೋ ಮಾಡಬೇಕು, ಏನೋ ಹೇಳಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಆವೇಶದಲ್ಲಿ మనము అలాంటి ఏం చేయకూడదు అది జరిగిపోతుంది. ನಾವು ಏನು ಮಾಡಬಾರ್ದು ಅದೇ ನಡೆದು ಹೋಗ್ತದೆ. ఆయనను దేవుడు ఎంత ప్రేమించే దేవుడు అంటే, ಆತ್ಮಶಃ ದೇವರು ಎಷ್ಟು ಪ್ರೀತಿಸುವಂತ, మనం ఏం చేసినను, ನಾವು ಏನು ఎంత ಮಾಡಿದ್ರು, ఆయాసకరమైన చేసినను, ಎಷ್ಟು ఎంత ಆಯಾಸಕರವಾದ అతిక్రమించినను, ಎಷ್ಟು ಅತಿಕ್ರಮ మనల్ని ಮಾಡಿದ್ರು, ఎంతగానో ప్రేమించి ఇంతవరకు కాచి కాపాడంటే హల్లెలూయా. ನಮ್ಮನ್ನು ಎಷ್ಟು ಪ್ರೀತಿಸಿ ಇದುವರೆಗೂ ಕೂಡ ಕಾದು ಕಾಪಾಡಿದ್ದಾರಂದ್ರೆ ದೇವರ ಒಂದು ಕೃಪೆ. ಹల్లೆಲೂಯಾ. ఎందుకంటే కంట్రోలింగ్ మనిషికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏముంటున్నదంటే, ಮನುಷ್ಯರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟದ್ದು ದೊಡ್ಡ ವರವೇನೆಂದ್ರೆ మనం ఈ యొక్క సృష్టిని కంట్రోల్ చేయొచ్చు. ಈ ಒಂದು ಸೃಷ್ಟಿಯನ್ನು ನಾವು ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬಹುದು. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ಆ ಒಂದು ಉದಾಹರಣೆ ಹೇಳಬೇಕಂದ್ರೆ ఆ ఒక సోలార్ ఎనర్జీ వస్తా ఉంటుంది. ಆ ಒಂದು ಸೋಲಾರ್ ಎನರ್ಜಿ ಬರ್ತಾ ಇದೆ. సోలార్ ఎనర్జీ అనగా సూర్యుడు. ಆ ಸೋಲಾರ್ ಎನರ್ಜಿ ಎಂಬುದಾಗಿ మనం ಹೇಳುವುದಾದ್ರೆ ఆ సూర్యుడిని కంట్రోల్ చేయొచ్చు తెలుసా. ಆ ಒಂದು ಸೂರ್ಯನನ್ನೇ ನಾವು ಹತೋಟಿಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು. ಗೊತ್ತಾ? ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటే దాని ఎనర్జీని సోలార్ గా మార్చుకుంటాము. ಅದರ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನು ಸೋಲಾರ್ ಆಗಿ ಪರಿವರ್ತನೆ ಮಾಡ್ತಾ ఎన్నో ಇದ್ದೇವೆ. రకాలుగా దాన్ని ఒక రిసోర్సెస్ లను మనం ఉపయోగం
వినియోగం చేస్తాము. ಅನೇಕ ವಿಧಗಳಾಗಿ ಅದನ್ನು ಸೇರಿ ನಾವು ಬಳಸ್ತಾ ಇದ್ದೇವೆ. నదులను నీళ్లను అన్నిటను మనము పవర్ జనరేటింగ్ కు యూజ్ చేస్తాము. ಆ ನದಿಯ ನೀರುಗಳನ್ನು ಎಲ್ಲವನ್ನೂ ಕೂಡ ನಾವು ಕರೆಂಟ್ ಜನರೇಟ್ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡ್ತಾ ఒక ಇದ್ದೇವೆ. స్పేస్ ను వదలటం లేదు ಆ మనము. ಸ್ಪೇಸ್ ಅನ್ನು ಕೂಡ ನಾವು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ. అక్కడ ఒక శాటిలైట్స్ వదిలేసి మొబైల్లను GPS అన్ని కనెక్ట్ చేస్తా ఉంటున్నాం. ಅಲ್ಲಿ ಸ್ಯಾಟಲೈಟ್ ಕೂಡ ಅಲ್ಲೆಲ್ಲ GPS ಕನೆಕ್ಟ್ ಮಾಡಿ ಎಲ್ಲವೂ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇంత గొప్ప సమర్థం ఉన్న మనకు ಇಷ್ಟೆಲ್ಲ ಸಾಮರ್ಥ್ಯವಿರುವಂತ మనకు ఈ యొక్క మనసును నిరంతరంలో పెట్టుకుని సాధ్యం కాదు. ನಮ್ಮೊಂದು ಮನಸ್ಸನ್ನು ನಮ್ಮ ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಲು ನಮಗೆ ಸಾಧ್ಯವಾಗ್ತಾ ಇಲ್ಲ. ಮೊದಲಿಂದ మన ఒక ఆత్మీయ జీవితాలలో ನಮ್ಮದು ಆತ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ఇలాంటి ఒక అలజడి యథావిధిగా జరుగుతానే ఉంటాయి. ಇಂಥ ಒಂದು ಸಂಭವಗಳು ಯಥಾವಧಿಯಾಗಿ ನಡೆಯುತ್ತವೆ. ఈ యొక్క నూతన సంవత్సరంలో ಈ ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ మనము ఏమి నేర్చుకోవాలి, ಯಾವುದನ್ನು ನಾವು ಕಲಿಯಬೇಕು, ఏం నూతన పరుచుకోవాలి, ಯಾವುದನ್ನು ನೂತನ ಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అందరూ ఈ యొక్క 31st నైట్ న రెజల్యూషన్ తీసుకుంటారు. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಈ ನೂತನ 31ನೇ ತಾರೀಕಿನ ఈ యొక్క గడిచిన సంవత్సరంలో చేసిన నేను ఈ యొక్క నూతన సంవత్సరంలో చేయను. ಈ ಕಳೆದ ವರ್ಷದಲ್ಲಿ ನಾನು ಇಂತಿಂತದ್ದೆಲ್ಲವೂ ಕೂಡ ಮಾಡಿದ್ದೇನೆ, ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ಇದನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. దాన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు. ಅದು ನೂತನವಾದ ನಿರ್ಣಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ఇక్కడ ఒక తీసుకున్నారండి, ಇಂಥವನ್ನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೀರಾ ನೀವು? అందరూ మంచిగా తీసుకొని ఉంటారని నేను భావిస్తాను. ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಳ್ಳೆಯ ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ನಾನು ಭಾವಿಸ್ತೇನೆ. మనము ఆత్మీయులుగా, ನಾವು ಆತ್ಮೀಯರಲ್ಲವೇ? మనము ఒక నిర్ణయం ఈ రోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి రోజున తీసుకోవాల్సిన విషయం ఏమంటున్నదంటే, ಈ ನೂತನ ವರ್ಷದಲ್ಲಿ ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ ನಾವು ಹೊಸದಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ನಿರ್ಣಯ we ಏನಾಗಿದೆ? have to have self control on ourselves. ನಮ್ಮ ಮೇಲೆ ನಮ್ಮ ಹತೋಟಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದನ್ನು ನಾವು మన ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఒక మనసుల పైన, మన ఒక ఆత్మీయ జీవితం పైన మనము స్వాధీనపరచుకోవాలి. ನಮ್ಮೊಂದು ಆತ್ಮೀಯ ಜೀವಿತಗಳ ಮೇಲೆ, ನಮ್ಮ ಮನುಷ್ಯಗಳ ಮೇಲೆ ನಮಗೆ ಹತೋಟಿ ಇರುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. లేఖనాలలో మనం చూసినట్లయితే ನಾವು ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ సామెతలు 16వ అధ్యాయము 32వ వచనంలో ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 16ನೇ ಅಧ್ಯಾಯ 32ನೇ ವಚನವನ್ನು ನೋಡುವಾಗ తీసిన వారు సహకరించండి. పరాక్రమశాలి కంటే ఆ. దీర్ఘశాంతం గలవాడు దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మన ఒక జీవితాలలో కొరత ఏముంటున్నదంటే, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೊರತೆ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ మనకు ఆ ఒక శాంతి సమాధానం అనేది ఉండదండి. ನಮಗೆ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ಅನ್ನುವುದು అయితే ಇಲ್ಲ. లేఖనాలు ఎంత స్పష్టంగా మనతో, మీతో, మాతో మాట్లాడే ఒక విషయం ఏముంటున్నదంటే, ಆ ಲೇಖನಗಳು ನಿಮ್ಮೊಂದಿಗೆ ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತ್ರ ಸ್ಪಷ್ಟವಾಗಿ దీర్ఘశాంతుడు ದೀರ್ಘ ಶಾಂತನು దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే ఆ. తన మనస్సును స్వాధీనపరచు శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మన యొక్క మనసులు, ఎందుకంటే మనం ఇక్కడనే ఉంటాము, ನಾವು ಇಲ್ಲಿಯೇ ಇರುತ್ತೇವೆ. ఇక్కడ ఈ యొక్క రూమ్ లో, ఈ యొక్క ఆలయంలో కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడనే కనిపిస్తా ఉంటున్నారు. ಈ ಒಂದು ರೂಮ್ ನಲ್ಲಿ ಈ ಆಲಯದಲ್ಲಿ ಕೂತಿರುವವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲೇ ಕಾಣಿಸುತ್ತಾರೆ. బాడీ ప్రెసెంట్ గానే ఉంది, ಇಲ್ಲಿ ನಮ್ಮದು ದೇಹವು ಇಲ್ಲೇ ಇದೆ, అయితే మనసు, ಆದ್ರೆ ಮನಸ್ಸು ಮಾತ್ರ వీసా లేని ఒక మనసు ఉన్నది. ಆ ವೀಸಾ ಇರುವಂತ ಮನಸ್ಸು ನಮ್ಮ ప్రపంచమంతా తిరిగేసి వస్తుంది. ಅದು ಪ್ರಪಂಚವೆಲ್ಲ ಸುತ್ತಾಡ ಬರ್ತದೆ. ఆ గుడి విడిచిపెట్టారేమో, ಅಲ್ಲಿ ಏನಾದ್ರು ಬಿಟ್ಟಿದ್ದೇವೇನೋ, వాళ్ళు సెల్ఫీ స్టార్ట్ చేశారేమో, ಅವರು ಸೆಲ್ಫಿ ತೆಗೆದುಕೊಳ್ಳಲು మనం ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ఎన్ని గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరుతాము, ನಾವು ಇಲ್ಲಿಂದ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ వాక్యం ఎప్పుడు అయిపోతుందో, ವಾಕ್ಯ ಯಾವಾಗ ಮುಗಿಯುತ್ತದೋ, మన ఒక మనసు పైన మనకు స్వాధీనం అనేది లేకుండా ఉంటున్నాము. ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಮೇಲೆ ನಮಗೆ ಸ್ವಾಧೀನ ಅನ್ನುವುದು అయితే ಇರುತ್ತದೆ. లేఖనాలు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాయంటే, ಆ ಲೇಖನಗಳು ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾವೆ తన ಅಂದ್ರೆ, మనసును ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో అతను గొప్ప శ్రేష్ఠుడు అంటాం. ಯಾವ ದೀರ್ಘ ಶಾಂತನಾಗಿರುವನು ಅವನು ಶೂರನಿಂದಲೂ ಶ್ರೇಷ್ಠ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ అదే ಹೇಳ್ತಾನೆ. రీతిగా యెరెమీయా 17వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నారంటే, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೆರೆಮೀಯ 17ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ಏನು ಹೇಳ್ತಾ ಇದೆ? 9ನೇ వచనం. హృదయము అన్నిటికంటే అన్నిటికంటే మోసకరమైన. అయితే మనం ఏం చేస్తామంటే, ఎక్కువగా మనము వినేది, మన క్రియలు ఎలా ఉంటున్నాయంటే మన హృదయానుసారంగా మనం చేస్తాం కదా. ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳು ಹೇಗಿರುತ್ತೆ? ನಮ್ಮ ಹೃದಯಾನುಸಾರವಾಗಿ ನಾವು ನಡೆಯುವುದಾಗಿದೆ. అందుకని హృదయాన్ని నిరంతరం, అంటే మన ఒక స్వాధీనంలో ఉంచుకున్నట ఎంతో గొప్ప సంగతి అండి. ಯಾಕೆಂದ್ರೆ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ನಮ್ಮ ಹತೋಟದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದು ಎಷ್ಟೋ ಒಂದು ಒಳ್ಳೆ ಸಂಗತಿ. మనం ఎన్నో సార్లు ఏం చేస్తామంటే, నోటి నుంచి పలికే విషయాలు ఇక్కడి నుంచి రావండి. ನಮ್ಮ ಉದರದಿಂದ ಬಾಯಿಂದ ಬರುವಂತ ಮಾತುಗಳು ಎಲ್ಲಿಂದ ಬರುವುದಿಲ್ಲ.
ఎవరినన్నా ఈ రోజు అందరు చక్కగా డ్రెస్ అయ్యి వచ్చారు కదా, ಇದನ್ನ ಚೆನ್ನಾಗಿ ನೀವು ಸಿಂಗಾರವಾಗಿ ಬಂದಿದ್ದೀರಲ್ಲ, మనం ఎన్నో సార్లు కాంప్లిమెంట్స్ ఇస్తాం, భలే చక్కగా ఉంది మీ యొక్క డ్రెస్ అనేది. ನಾವು ಅನೇಕ ಬಾರಿ ನಾವು ಕಾಂಪ್ಲಿಮೆಂಟ್ ಕೊಡ್ತೇವೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ಮ ಒಂದು ಬಟ್ಟೆಗಳೆಂಬುದಾಗಿ. అది ఇక్కడి నుంచి నోటి నుంచి వచ్చి ఇక్కడి నుంచి రానట్లయితే అంతా వ్యర్థం ఉంటుంది. ಅದು ಬಾಯಿ ಇಲ್ಲಿಂದ ಬಂದೆ ಬಾಯಿಂದ ಬಂದೆ ಎಲ್ಲೂ ಕೂಡ ವ್ಯರ್ಥ. ఎంత చక్కగా తీపి మాటలు మాట్లాడతాం, ಎಷ್ಟು ಸಿಹಿಯಾದ ಮಾತುಗಳನ್ನು ಮಾತನಾಡ್ತೇವೆ. అయితే ఇక్కడి నుంచి మాత్రము అతని గురించి మనం ఏమనుకుంటామో దేవునికి మాత్రమే తెలుసు. ಆ